నమస్తే, వెల్కమ్ టు సాస్ టీవీ. ఏపీలో ఎన్నికల హడావిడి మనకు కనిపిస్తుంది. అభ్యర్థులందరూ కూడా ప్రచారాన్ని మొదలు పెట్టేశారు. మరి పలమనేరు నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ నుంచి టీడీపీ తరఫున బరిలో దిగుతున్నటువంటి అమర్నాథ్ రెడ్డి ప్రచారంతో ప్రజలకు దూసుకెళ్తున్నారు. ఆయనతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, మీరు అధికారంలో ఉన్నప్పటికీ ఇప్పటికీ నియోజకవర్గంలో తేడా ఏం గమనించారు సార్? ఇప్పుడంతా కూడా చేసిన పనులేవి కంప్లీట్ కాలే, వీళ్ళకి అవసరమైనవి కంప్లీట్ కాలే. ఆ సచివాలయాలు మాత్రం కట్టి నేను మొత్తం డెవలప్ చేశానని చెప్పుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా అందరిపైన బెదిరించి భయపెట్టి కేసులు పెట్టే కార్యక్రమం దిగ్విజయంగా చేస్తున్నారు. ఎవరైనా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే నీ పెన్షన్ పెరికేస్తా, నీ కార్డు పెరికేస్తాననేటువంటిది. కాబట్టి దానికంటే కొత్తగా ఇక్కడ చేసింది ఏమి లేదు. సార్, వైసీపీ వైనాట్ 175 నినాదంతో ముందుకు వస్తుంటే టీడీపీ వైనాట్ పులివెందులు అంటుంది. వీటి రెండింటిలో ఏది జరిగే అవకాశం ఉందంటారు అసలు? వైనాట్ 175 అనేది అది అయ్యే పని కాదు, జరిగే పని కాదు. వైనాట్ పులివెందులు అంటే ఏమంటారు? వైనాట్ పులివెందుల జరిగిన ఆశ్చర్యపడాల్సిన పని లేదు. చెప్పగలరు? పులివెందుల్లో మొత్తం ఈరోజు రాయలసీమ రెడ్లంతా వ్యతిరేకంగా ఉన్నారు. ముఖ్యంగా పులివెందుల్లో రెడ్లు ఎక్కువ ఉండేటువంటి నియోజకవర్గం. అందరూ కూడా బయట కాంట్రాక్టర్లుగానో రకరకాలుగా పనులు చేసుకొని రాష్ట్రం దేశమంతా పోతూ ఉంటారు. అందరికీ లోపల ఇతని పాలన పైన వ్యతిరేకత ఉంది. కాబట్టి ఖచ్చితంగా అక్కడ కూడా పోయే అవకాశం ఉంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అక్కడ ఓడిపోతాడని అనుకుంటున్నాను. సో మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో ప్రాజెక్టులు, పరిశ్రమలు ఇక్కడ తీసుకొచ్చారు సార్. కానీ ఇప్పుడు చూస్తే ప్రస్తుతానికి చదువుకున్న యువత ఎవరైతే ఉన్నారో ఉద్యోగాలు లేక వలస వెళ్తున్నారు. రేపు మీరు అధికారంలోకి వస్తే వారికి ఎలాంటి భరోసా ఇస్తారు? భరోసా ఇవ్వడమే. భరోసా గతంలో గత 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రానికి ఏమీ లేనప్పుడు ముఖ్యమంత్రి అయితే ఆ రోజు తెచ్చినటువంటి ఇండస్ట్రీస్ కండ్లకు గన్నట్టు కనపడుతున్నాయి, పెట్టుబడులు కనపడుతున్నాయి, ఉపాధి అవకాశాలు కనపడుతున్నాయి, రాజధాని క్యాపిటల్ ఎంతవరకు జరిగిందో కనపడుతుంది, పోలవరం ఎంతవరకు జరిగిందో కనపడుతుంది. డెవలప్మెంట్ అనేది చంద్రబాబు నాయుడు దగ్గర ఏం జరిగిందో కనపడుతుంది. గతంకి ఒకసారి చూస్తే హైదరాబాద్లో ఏ రకంగా అయిందో క్లియర్ కట్గా కనపడుతుంది. జగన్ వచ్చిన తర్వాత ఏ రకంగా నాశనం చేశాడో కనపడుతుంది. రాజధాని ఎట్లా నాశనం చేశాడు, పోలవరాన్ని ఎట్లా నాశనం చేశాడు, పెట్టుబడులను ఎట్లా తరిమేశాడు అనేది క్లియర్ కట్గా కనపడుతూ ఉంది. కాబట్టి దీన్ని కొత్తగా చెప్పాల్సిన పనిలా. జగన్ వస్తే విధ్వంసం, చంద్రబాబు నాయుడు వస్తే అభివృద్ధి. క్లియర్ కట్గా ఉంది. దాన్నే యువత ఆలోచించుకోమని చెప్పి తెలిపి తెచ్చుకో. థ్యాంక్ యూ సార్, విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో యువత ఆలోచించుకోవాల్సిన అవసరం ఆసన్నమైంది. ఎవరైతే రాష్ట్రాన్ని బాగు చేస్తారో అలాంటి నాయకుడిని ఎంచుకొని ఆ నాయకుడిని గద్దెనెక్కించాలని చెప్పి ఆయన కోరుతున్నారు. కెమెరా పర్సన్ వంశీకృష్ణారెడ్డితో జోసఫ్, సాస్ టీవీ, వీకోట నుంచి.